హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి నీకు నువ్వే ప్రశ్న అడుగు. నువ్వు ప్రతి రాత్రి పడుకునేప్పుడు నిజంగా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నీ శరీరం ఇక్కడే ఉంది, కానీ నీ అవగాహన ఎక్కడికి మాయమైపోతుంది? నువ్వు కళ్ళు మూసుకున్న క్షణం నుంచి ఈ ప్రపంచం మొత్తం ఆఫ్ అయిపోతుంది, కానీ అదే సమయంలో నీ లోపల ఇంకో ప్రపంచం ఆన్ అవుతుంది. అది కలల ప్రపంచం కాదు, అది ఒక అంతర్గత యూనివర్స్. మన శరీరంలో ఒక అజ్ఞాత టైమింగ్ సిస్టమ్ ఉంది, సర్కాడియన్ రిథమ్. ఇది నీకు తెలియకుండా నీ జీవితాన్ని నడిపిస్తుంది. సూర్యుడు ఉదయిస్తే నిన్ను లేపుతుంది, చీకటి పడితే నిన్ను లోపలికి లాక్కుంటుంది. ఎందుకంటే చీకటి అంటే కేవలం వెలుతురు లేకపోవడం కాదు, అది అంతర్గత యాత్రకి గేట్వే. చీకటి పెరిగే కొద్దీ నీ బ్రెయిన్లో మెలాటోనిన్ అనే సైలెంట్ హార్మోన్ విడుదలవుతుంది. ఇది నీకు ఇప్పుడు బయట ప్రపంచం మర్చిపో, లోపలికి వెళ్ళు అనే చెప్పే సిగ్నల్. కానీ నువ్వు దాన్ని ఇగ్నోర్ చేస్తే మొబైల్, లైట్, స్ట్రెస్ ఇవన్నీ ఆ సిగ్నల్ను బ్లాక్ చేస్తాయి. అప్పుడు నువ్వు కేవలం నిద్ర కోల్పోవడం కాదు, నీలోని ఒక పవర్ను కోల్పోతున్నావు. ఇప్పుడు అసలు డీప్ లేయర్. నువ్వు నిద్రలోకి వెళ్ళినప్పుడు నీ బ్రెయిన్ వేవ్స్ బీటా నుంచి ఆల్ఫా, ఆల్ఫా నుంచి తీటా, చివరికి డెల్టా స్టేట్కి మారుతాయి. డెల్టా అంటే పూర్తిగా సైలెంట్, పూర్తిగా శూన్యం. ఇదే స్థితిని యోగులు జీవితాంతం సాధన చేసి చేరాలని చూస్తారు. కానీ నువ్వు ప్రతి రాత్రి అక్కడికి వెళ్తున్నావు. తేడా ఏమిటంటే నీకు తెలియదు. ఇక్కడే కాస్మిక్ ఎనర్జీ అనే మిస్టరీ మొదలవుతుంది. డెల్టా స్టేట్లో నీ శరీరం ఒక సబ్టిల్ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవుతుంది. ఆ సమయంలో నీ నర్వస్ సిస్టమ్ ఓపెన్ అవుతుంది, నీ సెల్స్ రిపేర్ అవుతాయి, నీలోని ప్రాణశక్తి మళ్ళీ ఫ్లో అవుతుంది. కొందరు దీనిని విశ్వంతో కనెక్షన్ అంటారు, కొందరు దీన్ని దైవ అనుభూతి అంటారు. కానీ పేరేంటి అన్నది ముఖ్యం కాదు, అనుభవం నిజం. ఇప్పుడు ఒక డార్క్ మిస్టరీ. ఎందుకు చాలామంది రాత్రి 3 గంటలకు అకస్మాత్తుగా లేస్తారు? ఇది కేవలం యాదృచ్ఛికమా లేక ఒక సిగ్నలా? కొన్ని సంస్కృతుల్లో 3 AM డెవిల్ అవర్ అంటారు, మరికొందరు బ్రహ్మముహూర్తం అంటారు. 2 విభిన్న అర్థాలు, కానీ ఒకే సమయం ఎందుకు? ఎందుకంటే ఆ సమయంలో ప్రపంచం పూర్తిగా సైలెంట్ అవుతుంది. బయట శబ్దం లేకుండా నీ అంతర్గత మైండ్ యాక్టివేట్ అవుతుంది. నీ భయాలు, నీ ఆలోచనలు, నీ లోపల దాచిన ఎమోషన్స్ అన్నీ బయటకు వస్తాయి. అందుకే కొందరికి అది భయంగా అనిపిస్తుంది, కొందరికి అది ధ్యానానికి అత్యంత పవర్ఫుల్ టైం అవుతుంది. ఇప్పుడు డ్రీమ్స్. నువ్వు కలలు ఎందుకు కంటావు? అది కేవలం బ్రెయిన్ ర్యాండమ్ ఇమేజెస్ క్రియేట్ చేయడం కాదు, అదే నీ లోపల ఉన్న సీక్రెట్ స్టోరీ. నీ భయాలు, నీ కోరికలు, నీ గతం, నీ భవిష్యత్తు ఇవన్నీ కలల రూపంలో బయటపడతాయి. కొన్నిసార్లు నువ్వు కలలో పడిపోతున్నట్టు ఫీల్ అవుతావు, కొన్నిసార్లు ఎగురుతున్నట్టు అనిపిస్తుంది, కొన్నిసార్లు చనిపోయిన వాళ్ళను చూస్తావు. ఇవన్నీ నీ మైండ్ ప్లే చేస్తున్న గేమ్ మాత్రమేనా, లేక నువ్వు ఇంకో డైమెన్షన్లోకి వెళ్తున్నావా? ఇక్కడే లూసిడ్ డ్రీమింగ్ వస్తుంది. నువ్వు కలలో ఉన్నప్పుడే ఇది కళ అని తెలుసుకుంటే అప్పుడు నువ్వు ఆ కళను కంట్రోల్ చేయగలవు, నువ్వు ఎగరగలవు, నువ్వు నీ భయాలను ఎదుర్కోగలవు, నువ్వు నీ ప్రపంచాన్ని నువ్వే సృష్టించగలవు. ఇది సైన్స్గా ప్రూవ్ అయ్యింది, కానీ ఇంకా చాలామంది దీన్ని ఒక మిస్టరీగానే చూస్తున్నారు. ఇప్పుడు మరో లేయర్, యోగ నిద్ర. ఇది నిద్ర కాదు, ఇది నిద్రలా కనిపించే మెడిటేషన్. నీ శరీరం నిద్రలో ఉంటుంది, కానీ నీ మైండ్ జాగృతిలో ఉంటుంది. ఈ స్థితిలో నువ్వు నీ సబ్కాన్షియస్ మైండ్తో నేరుగా కనెక్ట్ అవుతావు. ఇది ఒక పవర్ఫుల్ టెక్నిక్. ఇప్పుడు అసలు సమస్య, మనమంతా ఈ సహజ సిస్టమ్ను బ్రేక్ చేస్తున్నాం. రాత్రి 12 నుండి 1 గంటల వరకు ఫోన్స్, సోషల్ మీడియా, ఉదయం అలసట, మధ్యలో స్ట్రెస్, మళ్ళీ రాత్రి అదే సైకిల్. ఇది కేవలం నిద్ర సమస్య కాదు, ఇది మన జీవితం డిస్టర్బ్ అవుతున్న సంకేతం. ఇప్పుడు ఒక సింపుల్ కానీ డీప్ ట్రూత్. నిద్ర అనేది ఒక అవసరం కాదు, అది ఒక పవర్. నువ్వు దాన్ని గౌరవిస్తే అది నిన్ను రీఛార్జ్ చేస్తుంది, నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేస్తే అది నిన్ను నెమ్మదిగా కూలదీస్తుంది. ధ్యానం కూడా ఇదే. నిద్రలో నువ్వు తెలియకుండా చేస్తావు, ధ్యానంలో నువ్వు అవగాహనతో చేస్తావు. అంటే నువ్వు ఈ రెండు కలిపితే నువ్వు ఒక కొత్త స్థితిలోకి వెళ్తావు. అక్కడ నువ్వు నిద్రలో కూడా అవగాహనతో ఉంటావు. అక్కడే అసలు మిస్టరీ మొదలవుతుంది. ఇప్పుడు చివరి ప్రశ్న, నువ్వు రాత్రి పడుకునేప్పుడు నువ్వు కేవలం విశ్రాంతి తీసుకుంటున్నావా, లేక నువ్వు ఒక అంతర్గత యాత్ర మొదలు పెడుతున్నావా? గుర్తుపెట్టుకో, నిద్ర అనేది ఒక చిన్న మరణం, ప్రతి ఉదయం ఒక కొత్త జన్మ. నువ్వు ప్రతి రాత్రి చనిపోతున్నావు, ప్రతి ఉదయం మళ్ళీ పుడుతున్నావు, కానీ మధ్యలో ఏం జరుగుతుందో అదే అసలు రహస్యం.